వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ హైదరాబాద్లోని ఆయన కార్యాలయం ఎదుట కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు. దీంతో వర్మ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్దకు చేరుకుని దీనిపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆఫీస్ బయట మురుగుతున్న కుక్కలు పోలీసులను చూసి పరారయ్యారని విమర్శించారు. లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కించపరిచినట్టు ట్వీట్లు గాని ఈ సినిమా గాని ఉంటే రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తీశాడు. 2009 నుంచి 2014 వరకు జగన్ పొలిటికల్ కెరీర్లో జరిగిన ఘటనలను వర్మ ఇందులో చూపించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా దర్శకుడు వర్మ ఆ చిత్రాన్ని తీస్తున్నారని ఆ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపిస్తోంది. ఈ సినిమాను అడ్డుకోవాలని నారా లోకేష్ కోర్టు కూడా ఆశ్రయించారు. దీంతో ఈ సినిమా పలుమార్లు విడుదల వాయిదా పడింది. అన్ని వివాదాలు దాటుకుని వ్యూహం సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ హైదరాబాద్లోని ఆయన కార్యాలయం ఎదుట కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు. దీంతో వర్మ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టారు. దీనిపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆఫీస్ బయట మురుగుతున్న కుక్కలు పోలీసులను చూసి పరారయ్యారని విమర్శించారు. ఇక ఆర్జీవీ ఆఫీస్ ముందు జరిగినటువంటి ఆందోళన, అదేవిధంగా వ్యూహం చిత్రానికి సంబంధించినటువంటి గందరగోళానికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్నటువంటి వ్యూహం సినిమాకి వివాదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ ఈ వ్యూహం సినిమా యొక్క అభ్యంతరాలను కూడా చేస్తూ హైకోర్టుకి ఆయన వెళ్ళినటువంటి నేపథ్యం పడుతుంది. హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ ఆ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఆయన పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచారు. ఎందుకంటే ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక పార్టీకి అనుకూలంగా, పైగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ నన్ను కానీ వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తూ మా పోలినటువంటి క్యారెక్టర్లు పెట్టు ఆయన ఈ రకమైనటువంటి సినిమాలు తీసుకొస్తున్నారు. పైగా డైరెక్ట్గా మా పైన కామెంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఆయన ఏదైతే వాస్తవాలు వక్రీకరించి సినిమాలు తీస్తుంటే ఏ రకంగా వీరు ఎవరైతే సర్టిఫికెట్ జారీ చేసినటువంటి వ్యక్తులు సెన్సార్ సర్టిఫికెట్ని ఎట్లా మీరు జారీ చేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పటి వరకు కూడా పూర్తిగా ఇటు ఓటీటీలోనూ ఇటు థియేటర్కల్గా ఈ సినిమాని పూర్తి స్థాయిలో ఆపేయాలంటూ కూడా దీనిపైన స్టే విధించాలంటూ కూడా ఆయన కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆయన ఆ రోజు పిటిషన్ వేసిన రోజు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా స్టే విధించినట్టు నేపథ్యం కనపడుతుంది. ఈ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కూడా స్టే విధించిన నేపథ్యం కనపడుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ నెల 29న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహం చేసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే థియేటర్లు కూడా ఆయన బుక్ చేసుకున్నారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఇటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఆయన పెడుతున్నటువంటి పోస్టులు అవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా ఈరోజు మళ్ళీ నారా లోకేష్ సంబంధించినటువంటి లాయర్ ఎవరుతున్నా ఆ లాయర్ కూడా మరొకసారి పిటిషన్లు కూడా ఆయన పొందుపరచబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన ఇప్పుడు వాదనలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. అయితే ఈ సినిమాని కంటిన్యూ చేయాలంటే, ఒకవేళ రిలీజ్ చేయాలంటూ కూడా ఖచ్చితంగా పిటిషనర్కి సంబంధించిన అభ్యంతరాలని కోర్టు కానీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సినిమా పైన స్టే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం సినిమాకి రిలీజ్కి ఎటువంటి అడ్డంకులు ఉండే అవకాశం ఉండదు. సో ఏదేమడికని నిన్న కూడా ఇటు ఆర్జీబీ 10 దగ్గర ఆయన ఆఫీస్ దగ్గర కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 10 మంది దాకా వెళ్ళి అక్కడ ఆయన దిష్టి బొమ్మని దగ్ధం చేయడంతో పాటు వ్యూహం సినిమా సంబంధించిన పోస్టర్లు కూడా అక్కడ దగ్ధం చేస్తూ ఆందోళన చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రామ్ గోపాల్ వర్మకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు
పలు వ్యాఖ్యలు చేస్తూ రైట్ రానా అక్కడ రానా వారు ఒక విషయం చెప్పండి. బూతులు సినిమా తిడుతూ విషయం, లేకపోతే సినిమా రిలీజు, సినిమా వ్యవహారం, అదేవిధంగా కోర్టు వ్యవహారం కాసేపు పక్కన పెడితే నిన్న రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్, ఆ పోస్టర్లో చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బొమ్మల్ని, వారి యొక్క అభిమానుల యొక్క మనోభావాలను కించపరిచేలాగా ఉండేటువంటి ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి స్పందించే అవకాశం ఉందా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మరి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పోస్టర్ మీద ఎక్కువగా అభ్యంతరాలు ఎక్కువ వస్తున్నాయి జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కూడా. ఎందుకంటే 3 బర్రెలు పెట్టి ఆ 3 బర్రెలకి చంద్రబాబు నాయుడు ఫోటో, ఏదైతే పవన్ కళ్యాణ్ ఫోటో, ఇటు నారా లోకేష్ ఫోటో, ఈ ఫోటోలు పెట్టి ఆయన పోస్ట్ చేయడము. దాని తర్వాత నిన్న జరిగినటువంటి కొట్లాటకి అక్కడైతే ఆందోళన చేశారు, దానిపైన ట్విట్టర్లో మళ్ళీ స్పందిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఏ చంద్రబాబు, ఏ నారా లోకేష్, ఏ పవన్ కళ్యాణ్ అని అంటూ కోట్ చేస్తూ, మీ కుక్కలు నా ఆఫీస్ దగ్గర వచ్చి మరుగుతున్నాయి, పోలీసులు వచ్చేటప్పుడు పారిపోయారు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం సార్. సో ఎదురుపడికైనా ఇటు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దానిపైన కూడా జనసేన నేతలు అదే రీతిలో కూడా వారు స్పందించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇవన్నీ అంశాలు కూడా ఇవాళ కోర్టులో నారా లోకేష్కి సంబంధించినటువంటి లాయరు వాదించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఎవరైనా ఒక డైరెక్టర్ సినిమా తీసుకుంటే సినిమా పరంగా పర్వాలేదు, ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ కావాలనే ఒక పార్టీకి సంబంధించినటువంటి వారితో ఆడియో ఫంక్షన్స్ రిలీజ్ చేపిస్తూ, వారితో ఇట్లా ట్వీట్స్ చేపిస్తూ, దాంతోపాటు వారికి అనుకూలంగా మాట్లాడుతూ, కావాలనే వీరు వ్యక్తిగతంగా దాంతోపాటు వీరి యొక్క పొలిటికల్ కెరీర్ని దూషించే విధంగా, కించపరిచే విధంగా కూడా ఈ రకమైనటువంటి సినిమాలు చేస్తూ, పైగా మనిషి పోలినటువంటి మనిషిలాగా సేమ్ క్యారెక్టరైజేషన్స్ కూడా సినిమాలో పొందుపరచడం, ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి విషయాలు. పైగా వాస్తవాలు తీస్తే సినిమాలో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కావాలని ఒక పార్టీకి అనుకూలంగా ఏదైతే వాస్తవాలను వక్రీకరించి మరి సినిమా షూటింగ్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి వస్తున్నారు. దీనిపైన మాకు అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా ఆయన కోర్టుకి ఎక్కిన నేపథ్యంలో ఈరోజు కీలకమైనటువంటి తీర్పు వస్తుందనేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు ఇటు రామ్ గోపాల్ వర్మ, ఇటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన వాళ్ళ మధ్య కూడా రోజు రోజుకి ఈ వివాదం ముదురుతుంది. మాటల యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ రానా.